తమ్ముడు తేజస్వి ఈడ గడ్డి పోసా కూడా గడ్డ పారే గుండెల మీద దీన్మా డాన్స్ ఎత్తది బిడ్డ. అప్పుడే పుట్టిన పసికందు కూడా జై తెలంగాణ అనే పౌరుషాలకి వచ్చింది తెలంగాణ. చెరువులన్నీ కలకల్లాడుతుంటే కళ్ళెమ్మటి నీళ్లు కారుతున్నాయి కావచ్చు వీళ్ళకు. పచ్చని పంటలు వండుతుంటే చూసి వీళ్ళ ముఖాలు ఎండుతున్నాయి. ఇది పోరాటాల తెలంగాణ, ఆత్మాభిమాన తెలంగాణ. ఆ తెలంగాణ దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. ముచ్చట మొదలు పెట్టుకునే ముంగట ఒక్కసారి ఈ ఫోటో చూడుర్రి. మీదున్నగా సూర్యుడేమో 44 డిగ్రీల ఎండలతోటి ఈటెక్కిస్తుంటే కర్ణాటకలో ఉన్న పూపాటి ఎంపీ అయిన ఈ సూర్యనేమో 100% హేటుతోటి తెలంగాణ మీద విషం కక్కిండు. ఇండియా పాకిస్తాన్ కదా విడగొట్టినట్టే ఏపీ తెలంగాణను కూడా విడగొట్టిరు గప్పుడు సర్కారు ఉన్న కాంగ్రెస్ వాళ్ళు అని మాట్లాడిండు పూపాటి ఎంపీ తేజస్వి సూర్య. You remember the way the Congress party, the UPA, divided the two undivided Andhra Pradesh into AP and Telangana. It was done the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyakshi. తమ్ముడు తేజస్వి ఎప్పుడో పాపం అని ఇస్తే రాలే తెలంగాణ. ముందుగా నువ్వు గది సాధించుకోవాలి. కొట్లాడి సాధించుకుంటే వచ్చింది తెలంగాణ. 1200 మంది ప్రాణ త్యాగాలు చేస్తే వచ్చింది తెలంగాణ. కన్నీలకెంచి కడుపు కోతలకెంచి వచ్చింది తెలంగాణ. అప్పుడే పుట్టిన పసికందు కూడా జై తెలంగాణ అనే పౌరుషాలకెంచి వచ్చింది తెలంగాణ. ప్రాంతేతరుడు మోసం చేస్తే పాతి పెట్టే పోరాటం కెంచి వచ్చింది తెలంగాణ. వెనకబడ్డ దగాబడ్డ తెలంగాణను ధూమ్ ధామ్ గా దుమ్ము రేపి ధైర్యంగా కొట్లాడడం వచ్చింది తెలంగాణ. ఆత్మాభిమానం మీద దెబ్బ కొడితే ఈడ గడ్డి పోసా కూడా గడ్డ పారే గుండెల మీద దీన్మా డాన్స్ ఎత్తది బిడ్డ అని మస్తు గరమైతున్నారు తెలంగాణ పబ్లిక్. మరి ఏపీ తెలంగాణ ఇండియా పాకిస్తాన్లకి ఇడిపోతే మరి 2000 సంవత్సరం నవంబర్ నెలల బీహార్ కెంచి జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ కెంచి ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ కెంచి ఛత్తీస్గఢ్ ఎట్లా విడగొట్టిర్రు? అప్పుడు మీ పూపాటోళ్ళు ఎన్డీఏ సర్కారే ఉన్నది కదా. అంటే మీది సోమవారం మంది మంగళవారమా? అయినా తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు అవుతున్నా కానీ ఇప్పటికి ఇంకా ఇడిపోయిన ముచ్చట ఎందుకు మాట్లాడుతున్నారో ఇళ్ళకే తెలవాలి. కానీ ఇక కార్పాటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా మస్తుగా జోపుతున్నారు తేజస్వి సూర్యను. కానీ తెలంగాణకెంచి ఎంపీ అయ్యి సెంట్రల్ సర్కార్ల మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి సారేమో మా తేజస్వి శుద్ధ పూస నోట్లో ఏలు పెడతా కొరకడు కూడా కొరకడు అన్నట్టే వెనకస్తున్నాడు. మరి మన బెంగళూరు పార్లమెంట్ సభ్యులైనటువంటి తేజస్వి సూర్య గారు వారు మాట్లాడింది తెలంగాణ ప్రజలను కానీ తెలంగాణ ఉద్యమాన్ని కానీ మరి చిన్నబుచ్చే విధంగానో అవమానం చేసే విధంగానో వారు మాట్లాడలేదు. అవ్వ నీకు దండవన్నా, నీకు బోర్ కొడితే జనాలకు కుర్కురే ప్యాకెట్లు వంచుకోపో, కరోనాలో వంచిన ఒక గట్ల, లేకపోతే ఇంటి మీద పెట్టుకునే ట్యాంకులకు రిబ్బన్ కటింగ్ చేసుకో. కానీ ఇంకో తాప తెలంగాణ గురించి అయితే మాట్లాడకే కిషన్ అన్న. మనకు 100 ఉండొచ్చు, కానీ అవతలోడు మన ఇంటి మీదకి వస్తే అనగబట్టి అంకజబ్బల మీదకి వచ్చి సరిచి కూర్చుండ పెట్టాలి. కానీ నువ్వేందే ఇంటి మీదకి వచ్చిన ఇంట్లో కూర్చుండ పెట్టి గడకబెట్టి అంబలు దాపించినట్టు చేస్తావేందే నువ్వు? ఆయన మీ పూపాటలోకి ఇది అలవాటే కదా. గప్పట్ల మోడీ సార్ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి గిట్లనే అడ్డదిడ్డంగా మాట్లాడిండు. తలుపులు మూసి రాష్ట్రాన్ని విడగొట్టిర్రు, తల్లి బిడ్డను విడదీసిర్రు అని. మొన్నటికి మొన్న సైకిల్ పార్టీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు కూడా తెలంగాణ ఏర్పాటును బ్లాక్ డే అని నోరు తీట చూపెట్టిండు. మరి వీళ్ళందరికీ తెలంగాణ అంటే అంత ఓర్వలేని తనం ఎందుకు అంటే 2000 సంవత్సరంలో పూపాటోళ్ళ ఎన్డీఏ ఏలువాడిల్నే బీహార్ కెంచి జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ కెంచి ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ కెంచి ఛత్తీస్గఢ్ అనే రాష్ట్రాలు కొత్తగా ఏర్పడ్డాయి. గా రాష్ట్రాల కంటే చాలా తక్కువ టైంలో డెవలప్మెంట్ అయిందనే బాధ తప్పితే వీళ్ళకి ఇంకోటి లేదు. నెర్రెలు పడ్డ భూముల్లో పల్లెర్లు మోసిన జాగల పచ్చని పంటలు వండుతుంటే చూసి వీళ్ళ ముఖాలు ఎండుతున్నాయి. పరాయోళ్ళ పాలన సింహ చీకట్లు చూసిన తెలంగాణ సొంత పాలన వచ్చినాక ఎలిగిపోతుంటే ఏడుపు ఒక్కటే తక్కువైంది వీళ్ళకు. బిందెడు నీళ్ల కోసం కిలోమీటర్ల కమానంగా నడుచుకుంటూ పోయిన తెలంగాణలో చెరువులన్నీ కలకల్లాడుతుంటే కళ్ళెమ్మటి నీళ్లు కారుతున్నాయి కావచ్చు వీళ్ళకు. ఇట్లా చెప్పుకుంటా పోతే మస్తున్నాయి. కానీ ఇప్పటికన్నా తెలంగాణ మీద విషం కక్కుడు మాని అని అంటున్నారు తెలంగాణ పబ్లిక్. ఎందుకంటే ఇది పోరాటాల తెలంగాణ, ఆత్మాభిమాన తెలంగాణ. ఆ తెలంగాణ దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.